ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ కోసమే నన్ను బ్రతకమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ప్రేమే లేకున్నా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాష అయినావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా ఇలా బ్రతక ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీదయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా
heard for this, the wonderful song. God has given you a wonderful voice. Praise God. మనం కార్యక్రమం లోపలికి వెళ్ళే ముందుగా పాస్టర్ రవికుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. సహోదరి శాంతకుమారి ఇరువురు కూడా హేజల్ పేరెంట్స్ ఇరువురు కూడా వేదిక మీదకి రావాలని వారిని ప్రేమతో కోరుతున్నాను. మనమందరం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మనమందరం కూడా ఎవరైనా ఈ తెల్ల ఆయన ఎవరు, మన ముందు కూర్చున్న ఆయన ప్రక్కన మరి చక్కటి అందమైన అమ్మాయి ప్రక్కన కూర్చుని ఉన్నది, ఎవరు వీరిద్దరు ఎవరు అని తెలుసుకోవటానికి మనకు ఆసక్తి ఉన్నది. we're all have curious about Harrison. Who is this white man came here sitting in front of us with a beautiful young lady? So we are very curious about this couple, how they come to know each other and their whereabouts and their parents and their family. So we will go for introducing bridegroom Harrison family, and about him I invite Nadia, his friend Nadia from Switzerland. So she will introduce Harrison. This is Harrison Ingalls from United States, Washington. ఈయన పేరు హ్యారిసన్. వాషింగ్టన్లో అక్కడ నుండి వచ్చారు, యుఎస్లో ఉన్న వాషింగ్టన్లో నుంచి. He's the son of Brian and Monica Ingalls. The son of Brian and Monica Ingalls. Brian, Monica వారి పేరెంట్స్. Yes, he has 5 siblings. 5 children. Okay. వాళ్ళు మొత్తం 5 పిల్లలు. Yes, it's a joy to have him here. It's a joy to have him here. Yes, Harrison. మరి హారిసన్ గురించి చెప్పడం అనేది మాకు ఎంతో సంతోషము. వారి ఫ్యామిలీ మరొక 5 పిల్లలు వారంతా. Yes, so I have known Hazel and Harrison since 3 years. నాకు హారిసన్ ఒక 3 సంవత్సరాల నుంచి తెలుసు. And I got to know them in Switzerland with a missions organization called Youth with a Mission. యూత్ విత్ ద మిషన్ అనే ఒక ప్రోగ్రాంలో స్విట్జర్లాండ్లో వారు కూడా రావటం జరిగింది. అందువల్ల 3 సంవత్సరాలుగా వారు నాకు బాగా పరిచయం. And it's such a joy to have seen them grow together as a couple. తర్వాత హేజల్ కూడా అక్కడ ఉండటం వలన ఇద్దరు పరిచయం అవటం అనేది జరిగింది. 1 Corinthians says, love is kind, love is patient. కొరింథీ పత్రికలో ప్రేమ అనేది ఓర్పును సహనాన్ని కలిగిస్తుంది అని తెలియచేయబడుతున్నది కదా. And this is something that I have seen both Harrison and Hazel really grow in this time of their relationship and engagement. హారిసన్ మరి హేజల్ ఇరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారు ప్రేమలో వర్ధిల్లుతూ ఉన్నారు. వారు దేవుడు వారికి ఇచ్చిన అంటే ఒకరినొకరు పరిచయం అవ్వటం వల్ల ఈ అవకాశం వారు ప్రేమించే ఒకరినొకరు తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. They have grown in love and patience for one another. ఇద్దరు కూడా సహనంగా ప్రేమతో అక్కడ పరిచర్యలో ఉన్నారు. యూత్ విత్ ద మిషన్ అనే ప్రోగ్రాంలో వారు ఉన్నారు. And yeah, I can see that their relationship is so precious because they needed to fight for that. నేనైతే వారిద్దరి అనుబంధం దేవుడు వారికి ఒక మంచి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది జరిగింది. Long distance relationship is not easy, and also 2 different cultures coming together, it's not easy, but with God's blessing it can work. నేనైతే ఏమనుకుంటున్నానంటే దైవ సంకల్పం అనుకుంటున్నాను. వారిద్దరు కూడా కలిసి జీవిత యాత్ర కలిసి కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టడం అనేది దైవ సంకల్పం అని మాత్రం నేను అనుకుంటున్నాను. And I really believe this is a engagement grounded on the word of God and the Lord's blessing. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగానే ఈ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతూ ఉన్నది.
They have both been very diligent to seek the Lord and to really found their life on the Word of God and reading the Bible together every day. నేనైతే వారిద్దరికి నేను ఒక మాట చెప్పేది ఏంటంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ దేవుని వాక్య ప్రకారంగా మీ జీవితాన్ని నడిపించుకోండి. It's a joy and a blessing to have them here. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు. థ్యాంక్ యూ. రైట్, అలాగే మరి హేజల్ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి రెయిన్హార్డ్ని ఆహ్వానిస్తున్నాను. ఐ ఇన్వైట్ రెయిన్హార్డ్ టు say a little bit about Hazel, his sister. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయం వేళలో ఈ రీతిగా కుటుంబ సమేతంగా స్నేహితులు, అందరూ బంధువులు, ఆత్మీయులు అందరూ కూడా మరి మా చెల్లి హేజల్ మేరీ నేను పరిచయం చేస్తాను. కాగిత వారి కుటుంబంలో కాగిత జేమ్స్ అండ్ మరియం గారి ఏకైక కుమారుడు కాగిత రవికుమార్, వారి కాగిత రవికుమార్ శాంతికుమారి గారి కుమార్తె హేజల్ మేరీ. సో హేజల్ మేరీ చాలా, ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత కలిగి పరిచర్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ చాలా చక్కగా మరి సహకరిస్తూ లోబడే గుణం ఉంది. యూత్ విత్ ఏ మిషన్ వైవాంలో మరి పూణేలో DTS SBS కోర్స్ చేసి అలాగనే తన చిన్న వయసులోనే మరి నార్వేకి వెళ్ళింది. ఇన్ ది ఏజ్ ఆఫ్ 19 సంవత్సరాల వయసులోనే దేశం దాటి ఇంకో దేశానికి నార్వే వెళ్ళింది. ఆ నార్వే తర్వాత నుంచి మరలా భారతదేశానికి వచ్చి స్విట్జర్లాండ్లో మరలా తను కోర్స్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ భాగముగా మరి మేము చేసిన ప్రార్థన, దానికి ప్రతిఫలం దేవుడు హేజల్ని మా కుటుంబాన్ని ప్రేమించి మరి మా కుటుంబంలోనికి మరొక నూతనమైన వ్యక్తిని హ్యారిసన్ ఇంగెల్స్ని మా కుటుంబంలోనికి దేవుడు చాలా అద్భుతమైన రీతిగా మా కుటుంబంలోనికి నడిపించి ఉన్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికే చెల్లునుగాక. కాబట్టి మరి మా సిస్టర్, మా చెల్లి హేజల్ మేరీ, తను చాలా ఎవ్రీ టైం ప్రతిసారి నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు ఆ బిడ్డకి ఒక అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఇచ్చాడని మేము ఆశిస్తూ, అలాగే నేను చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులు రూతర్ శాస్త్రి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. రవికుమార్ గారు కూడా వారి కుమార్తెను గురించి లేదా వారి కుటుంబాన్ని గురించి కొన్ని మాటలు తెలియజేస్తారు. Greeting to you in the matchless name of our Lord and Savior Jesus Christ. I greet and gratitude to the USA team. They have presented for Harrison and my daughter Hazel Mary for engagement, as well as the team from the Switzerland. I love them. They are here to proceed and to give and bless them and abundantly. So I want to speak about our Harrison from all the way from USA here with my daughter Hazel Mary. So my daughter told about to him, Harrison, so and so. Then I told her, no problem. It's a God's plan only, I think so. Otherwise, it cannot happen. Then we family prayed a lot of this couple. So I hope that the Almighty, Supreme, Marvelous Creator is going to bless them. That's why God lead them, and God only given this golden opportunity for all the from USA team and from the Switzerland team to bless the couple. I'm so thankful to crowd
of all. And also I appreciate and I love the Bishop Lodara Shastri Garu and Madam Vardhini Garu here. They are so loving us and leading this program also. I appreciate them. I love them. Now, I'm thankful to each and everyone. Now, I thank God for this golden opportunity to share about a few lines towards them. Thank you so much. Thank you, Ravi Kumar Garu. Okay, next item, we will read the Bible lessons. I request, we'll go in Telugu, English. తెలుగు రీడింగ్ ఆది కాండము 24వ అధ్యాయము 48 నుంచి 51 వచ్చిన వరకు దేవుని వాక్యం చదువుకుందాం. ద స్క్రిప్చర్ రీడింగ్ ఫ్రమ్ జెనసిస్ చాప్టర్ 24 verses 48 to 51. The scripture reading is from Old Testament, Genesis 24, chapter 24, verses 48 to 51. Telugulo Abhish చదువుతారు, and I invite Dr. Sheba to read in English. ఆది కాండము 24వ అధ్యాయము 48వ వచనం నుండి చదువుతున్నాను. నా తల వంచి యెహోవాకు మొరొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతనికి కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పచాలం. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. దేవుడి మాటలు దీవించునుగాక. Genesis chapter 24, verse 48 to 51. Then I bowed my head and worshipped the Lord and blessed the Lord, the God of my master Abraham, who had led me by the right way to take the daughter of my master's kinsman for his son. Now then, if you are going to show steadfast love and faithfulness to my master, tell me. And if not, tell me, that I may turn to the right hand or to the left. Then Laban and Bethuel answered and said, the thing has come from the Lord. We cannot speak to you bad or good. Behold, Ribekah is before you. Take her and go, and let her be the wife of your master's son, as the Lord has spoken. Thank you. Second reading, the scripture reading from New Testament, Hebrews chapter 12, verses 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు తెలుగులో చంపావతి టీచర్ గారు చదువుతారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. Hebrews chapter 12, verse 1 and 2. Therefore we also, since we are surrounded by so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which so easily ensnares us, and let us run with endurance the race that is set before us, looking on to Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God. Amen.
మంచిదండి, చక్కగా దేవుని వాక్యం చదివారు. ఈరోజు మనకు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో దైవ సందేశం అందించడానికి మన మధ్యలో రెవరెండ్ తిమోతి గారు ఉన్నారు. వరల్డ్ మిషన్స్ డైరెక్టర్ గారు, అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లూథరన్ కాంగ్రిగేషన్స్ USA వారు మరి వారి ప్రియ సతీమణి జోన్తో కలిసి ఇక్కడికి ఇండియా రావటం జరిగింది. మిషన్ ట్రిప్లో ఉన్నారు. వారికి ఈ విషయం గురించి చెప్పినప్పుడు, ఎంగేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు వారు చాలా సంతోషంగా అంగీకరించారు. వారు మనకు దైవ సందేశం అందిస్తారు. అలాగే మరి ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా వారే ఇద్దరి చేత మార్పిస్తారు. అలాగే మనం దైవ సందేశానికి ముందుగా ప్రార్థన చేద్దాము. దైవజనులు యాకోబు గారిని, పేర్ల నుంచి వచ్చిన దైవజనులు యాకోబు గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఐ ఇన్వైట్ రెవరెండ్ ఏళ్ల తిమోతి టు షేర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ ద ప్రేయర్. ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, జగత్ పునాది వేయబడక మునుపే మీ అనాది తీర్మానం చొప్పున ఈ కార్యమును కొనసాగించున్నందుకు మీకు స్తోత్రాలు. ఆరంభం నుండి ఆఖరి వరకు మీ ప్రసన్నత ఉంచండి. విశేషంగా న్యూ కప్పుల్ని నాయన మీ బిడ్డలు మీరు దర్శించండి. మీ దాసుడు వాక్యం ద్వారా వారికి హెచ్చరిక ఇచ్చినట్లు కృప ఇచ్చేయండి. ఆరోగ్యకరమైన రెక్కల చాటును భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు పేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అయ్య గారు. రైట్, మనము దేవుని సందేశం ఉందాం. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Jesus told us to go and make disciples of all nations, baptizing them in the name of the Father, the Son, and the Holy Spirit, and teaching them concerning all the things I've commanded you. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞాపించింది, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళమని ఆయన ఆజ్ఞాపించారు. And he said, "Lo, I am with you wherever you go." ఆ తర్వాత ఆయన ఇంకా ఏమన్నారంటే, యుగాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటానని కూడా చెప్పాడు. This great commission that Jesus gave the church has benefited each of us in this room. ఈ గొప్ప ఆజ్ఞ, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, దాని వలన అనేక మంది దీవించబడ్డారు. ఆ దీవెనలు పొందిన వారిలో ఇక్కడ చేరిన మనమందరం కూడా ఉన్నాం. The gospel has reached us in the United States, Wisconsin and Minnesota. మరి దేవుని యొక్క సందేశం, శుభవర్తమానము అమెరికా దేశంలో విస్కాన్సిన్ రాష్ట్రంలోను, అలాగే మినసోటా రాష్ట్రానికి కూడా, ఆ రాష్ట్రంలో ప్రజలకు కూడా అందింది. Harrison and his family in Washington. అలాగే వాషింగ్టన్లో ఉన్న హ్యారిసన్ కుటుంబం కూడా, వారు కూడా స్వార్థ విన్నవారు. It has reached Switzerland. అలాగే ఆ సువార్త స్విట్జర్లాండ్ దేశానికి కూడా అందించబడింది. And mostly importantly for our discussion tonight, it has reached India. మరి ఎవరితో అయితే మేము మాట్లాడుతున్నామో భారతదేశానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త అందించబడింది. It's humbling, is it not, that God would care that we would hear the gospel. దేవునికి ఎంత ప్రేమ చూడండి, మనమందరం కూడా ఆయన స్వార్థ వలన దీవించబడాలని దేవుడు ఆశించాడు. అందుకే ఈ స్వార్థ అందరికీ అందించబడుతూ ఉన్నది. So it's a privilege to bring God's word to you tonight, and I thank you for this opportunity. మరి ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో దేవుని వర్తమానం అందించే అవకాశం మాకు లభించింది. మరి ప్రత్యేకమైన ఇద్దరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. I have 4 questions for you on this engagement night. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఉన్న మీ ఇద్దరికి ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి. నేను ఆ ప్రశ్నలు అడుగుతాను. I will ask the 4 questions and then we will read the text. నేను ఆ ప్రశ్న అడుగుతాను, అలాగే పాఠం కూడా, ఆ బైబిల్ పాఠం కూడా మీకు తెలియజేస్తాను. As you enter into your engagement and eventually marriage, I want to ask first of all, what will you wear? నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటంటే, అంటే వాళ్ళిద్దరికి అర్థమవుతుంది ఇంగ్లీష్లో, మీకు చెప్తున్నాను తెలుగులో అర్థం చేసుకునే వారికి. మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ ద్వారా ఆ తర్వాత వివాహంలోని కడుగు పెడతారు. ఆ వివాహము అయిన తర్వాత
మీ జీవితం ఎలా ముందుకు నడిపించబడుతుంది? Secondly, what is going to rule in your heart? తర్వాత రెండవది ఏంటంటే మీ హృదయాన్ని ఏలుబడి చేస్తున్నది ఏమిటి? మీ ఇద్దరి యొక్క హృదయాన్ని ఏలుబడి చేస్తున్నది ఏమిటి? Thirdly, what place will the Word of God have in your home? What place will the Word of God, the Bible, have in దేవుని your home? వాక్యమునకు మీ హృదయంలో ఎంతవరకు చోటు ఉన్నది? And last, who will you live for? అలాగే ఆఖరిగా మీరు ఎవరి కొరకు జీవించాలని అనుకుంటున్నారు? Let me read the text from Colossians chapter 3, verses 11 through 16. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 16 వరకు ఉన్న భాగం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. Christ is all and in all. So as those who have been chosen of God, holy and beloved, put on a heart of compassion, kindness, humility, gentleness, and patience, bearing with one another, forgiving each other, whoever has a complaint against anyone, just as the Lord forgave you, so also should you. Beyond all these things, put on love, which is the perfect bond of unity. Let the peace of Christ rule in your hearts, to which indeed you were called in one body, and be thankful. Let the word of Christ dwell in you richly, with all wisdom, teaching and admonishing one another with psalms and hymns and spiritual songs, singing with thankfulness in your hearts to God. And whatever you do, whether in word or deed, do it all in the name of the Lord Jesus, giving thanks to God through him the Father. వీటన్నిటిపైన పరిపూర్ణతను బంధమైన ప్రేమను ధరించుకునడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. That first question, what will you wear? I have already seen you change clothes several times, several different outfits yesterday. మనము మీరు ఏం ధరించుకోవాలి అనడానికి ఆ ప్రశ్నకు మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మీరు నిన్నటి రోజు మీరు చక్కగా చాలా డ్రెస్సులు మార్చుకుంటూ రకరకాలుగా ధరిస్తూ వచ్చారు. And I have a premonition you might even be changing later tonight. ఆ తర్వాత ఇంకా మీరు ఈ ఎంగేజ్మెంట్లోనే మరొక నూతన వస్త్రాలు కూడా మీరు ధరించుకుంటారు. So what will we wear is a question we ask every morning when we get up. What am I going to wear today? మనము సహజంగా ఉదయం లేవగానే ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి, ఎటువంటి మనం ధరించాలని ఒక ఆలోచన మనకు ఉంటుంది. In this text, it talks about wearing something. ఇక్కడ పాఠములో దేవుని వాక్యములో మనము ఏమి ధరించుకోవాలో తెలియచేయబడుతున్నది. Verse 14, Paul encourages us, a body of believers, the church, and I want to apply it to you as a couple, to put on love each and every day. అపోస్తలుడైన పౌలు గారు అయితే ఏమి ధరించుకోవాలని చెప్తున్నాడంటే, ప్రేమను ధరించుకుని ఉండండి అని అంటున్నాడు. కాబట్టి మీ ఇద్దరు ప్రేమ కలిగిన వారై ప్రేమను ధరించుకుని ఎల్లప్పుడూ ఉండండి. The word love here in this text is the agape love, the unconditional love of God. ఇక్కడ చెప్పబడిన ప్రేమ, ఈ ప్రేమకి ఇవ్వబడిన పదం అంటే అగాపే లవ్ అని అంటారు. అంటే దీనికి ఎల్లలేదు, దీనికి ఒక పరిమితి ఉన్న ప్రేమ కాదు, పరిమితి అన్న అది ఈ ప్రేమకు ఉండదు. This is the love that we read about, where God so loved the world that he gave his only son. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యములో దేవుడు లోకమునెంతో ప్రేమించనని చెప్పబడిన ఆ ప్రేమ గురించి చెప్పబడతా ఉన్నది. This is the love that marriage needs. కాబట్టి ఈ ఎంగేజ్మెంట్లో లేకపోతే వివాహమునకు సంబంధించిన ఉంగరాలు మీరు మార్చుకుంటున్నప్పుడు ఈ ప్రేమయే గుర్తుగా కనపడాలి. Not I love you when you whatever, or I love you because. ఎప్పుడు ఈ మాట అనకూడదు, నువ్వు నన్ను ప్రేమిస్తేనే లేకపోతే నువ్వు నాకు ఏదైనా చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనే మాటలు రాకూడదు. But I love you period, unconditionally. కానీ చెప్పవలసింది ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీ ఇద్దరు ఒకరినొకరు చెప్పుకోవటంలో అది
ఎటువంటి అంటే పరిమితి లేనిది, దానికి ఎల్లలు లేవు, ఏ కండిషన్ లేనిది. In Romans chapter 5, verse 8, we read that God demonstrates his own love for us in this, that while we were yet sinners, Christ died for us. మనకు పౌలు గారు చక్కగా చెప్తాడు ప్రేమను గురించి. ఏమని అంటాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, ఆయన తన ప్రేమను ప్రాణము పెట్టి తెలియజేశాడు. And this love is only possible as you each commit your life to God through Jesus Christ. కాబట్టి మీరు ఈ ప్రేమలో వర్ధిల్లాలి అని అంటే మీరు క్రీస్తుకు మీ జీవితాలను సమర్పించుకుంటే యేసయ్య ప్రేమలో మీరు నిలబడటానికి అవకాశం ఉంటుంది. The unconditional love of Christ is that if we confess our sins, he's faithful and just to forgive us and cleanse us from all unrighteousness. He will always love, he will always forgive when we come to him in repentance. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన మన పాపములన్నిటినీ క్షమించువాడు. మనము పాపములు పడి ఉన్నప్పటికీ మనల్ని ద్వేషించలేదు, కానీ మనల్ని క్షమించి తన ప్రేమను కనపరిచాడు. కాబట్టి యేసయ్య ప్రేమను మనం ధరించుకుని ఉండటం ఎంతైనా మనకు దీవెనవుతుంది. Christ can always make it possible to forgive and to love one another. ఒకవేళ మనము ప్రేమించలేని వారంగా ఉన్నట్లయితే ప్రభు వాక్యం చెప్తా ఉన్నదంటే ఆయన మనల్ని క్షమించి మన తప్పులను మన దోషము తొలగించి మనల్ని ప్రేమించే వారిగా మార్చగలుగుతాడు. Secondly, what will rule your heart? What will guide you? రెండవ ప్రశ్న నేను అడిగింది వీరిని, మీ హృదయాన్ని ఏలుబడి చేస్తున్నది ఏమిటి అని అడిగాను. Verse 15 encourages us to let the peace of Christ rule in our hearts. ఇందులోనే 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆ క్రీస్తు ప్రభు మీ హృదయములను ఏలేవాడిగా ఉండాలి అని వ్రాయబడి ఉన్నది. Whatever rules us is our standard. It is what is going to guide us. ఏది మనల్ని మన హృదయాన్ని నడిపించేదిగా ఉండాలి, ఏది మన హృదయాన్ని ఏలుబడి చేసేదిగా ఉండాలి అని అంటే, again, let it be the love of Christ that guides us. ఒక్కటే మనకు స్పష్టంగా చెప్పబడుతున్నది, యేసయ్య మన హృదయాన్ని ఏలేవాడిగా ఉండాలి, మనల్ని నడిపించేవాడిగా ఉండాలి. In John 14:27, Jesus says, "Peace I leave with you, my peace I give to you, not as the world gives. Do not let your hearts be troubled and do not be afraid." మనం యోహాను సువార్త 14:26 చదువుకుంటే యేసయ్య ఒక మాట చెప్పారు, మీ హృదయములను కలవరపడనివ్వద్దు, నేను మీకు సమాధానం ఇస్తున్నాను, శాంతినిస్తున్నాను, అది లోకమిచ్చే శాంతి కాదు కానీ నేను ఇచ్చే శాంతి సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పాడు. We pray that your home would be a home where the peace of Christ dwells. మరి రానున్న కాలంలో మీరు మరి మీ గృహము క్రీస్తు సమాధానంతో నింపబడి ఉండాలనేది నేను కోరుకుంటూ ఉన్నాను. Again, this is only possible for those who are trusting in Jesus. ఇది సాధ్యం ఎలా అవుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి సొంత రక్షకుడిగా చేర్చుకుంటారో ఆయన వలన సమాధానము కుటుంబంలో నిలిచి ఉంటుంది. Romans 5:1, having been justified by faith, we have peace with God through Jesus Christ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం మొదటి వచనంలోనే చదువుకుంటాం, యేసుక్రీస్తు వలన మనము విశ్వాసము ద్వారా, ఆయన యందు విశ్వాసంతో నీతిమంతులముగా తీర్చబడిన వారము. As believers, let's remind each other of this. కాబట్టి ఒక విశ్వాసులముగా, దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా క్రీస్తు మన హృదయాన్ని ఏలే విధంగా ఉంచుకోవాలి. Third question again, what place will the Word of God have in your life? మూడవ ప్రశ్న నేను అడిగింది ఏంటంటే, మీ హృదయంలో దేవుని వాక్యమునకు ఎంత చోటు ఉన్నది, ఎంత చోటు మీరు ఇచ్చారు. Praise God, you are both holding a Bible this evening. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇద్దరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, దేవుని వాక్యం ఉన్నది. We worship the Savior whose Word of God is revealed to us in the Scriptures, and I'm grateful that you know this. నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను, ఎందుకంటే చక్కగా బైబిల్ పట్టుకుని ఉన్నారు. దేవుని వాక్యము మీ హృదయంలో సంపూర్తిగా నిలిచి ఉన్నదని నేను నమ్ముతున్నాను. The Word of Christ, I pray, will be a part of your home every day. మీ జీవితంలో దేవుని వాక్యము అధికముగా స్థానం ఇవ్వబడాలి, దేవుని వాక్యమునకు చోటు ఇవ్వాలి. To read the Scriptures together and pray together. ఇద్దరు కలిసి వాక్యం చదువుకోండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. You've already demonstrated by your mission work and involvement with YWAM
that the Word of God is central in your lives. మరి ఇప్పటికే మీ ఇద్దరు కూడా పరిచర్లో ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారు. దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది దేవుని వాక్యము మీకు ఎల్లప్పుడూ కావాలి. ఆ వాక్యము ఇతరులకు చెప్పటానికి ముందు మీరు సంపూర్తిగా దాన్ని కలిగి ఉండాలి. The most precious people I meet all around the world are the elderly people who have loved Jesus and treasured His Word all their life. ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం కావాల్సిందే. అద్భుతమైన దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్క మనిషి హృదయంలో అది నిలిచి ఉండాలి. ఈ హృదయంలో దేవుని వాక్యమునకు స్థానము తప్పనిసరిగా ఇవ్వాలి. I pray that that is what your life looks like 50, 60 years from now. మరి నేనైతే మిమ్మల్ని ఇద్దరిని ఏం కోరుతున్నానంటే, మీ జీవితంలో ఇక్కడ నుంచి ఒక 50, 60 సంవత్సరాల పాటు కలిసి జీవించే మీ జీవితంలో దేవుని వాక్యమునకు మీరు ఎక్కువగా చోటు ఇవ్వాలనేది నేను కోరుతా ఉన్నాను. The children's song is true. To read your Bible, pray every day, and you'll grow, grow, grow. చిన్నపిల్లలు ఒక పాట పాడుతుంటారు ఎప్పుడు కూడా. ఒక పాట ఏంటంటే, ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, మీరు దేవునిలో ఎంతగానో ఎదిగి ఫలిస్తారని ఒక చిన్నపిల్లలు పాడుకునే పాట ఒకటి ఉన్నది. ఆ పాట కూడా దాని అర్థం అదే. This is what verse 16 tells us. Let the word of Christ richly dwell within you. 16వ వచనంలో ఉన్న మాట, దేవుని వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఏలుచుండనివ్వుడి అని అన్నాడు. Not just a little bit, కొంచెము కాదు. దేవుని వాక్యం ఏదో కొంచెం చాలే అనుకోవడానికి లేదు. but let God's word richly dwell in you. దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నిలిచి ఉండి, మన హృదయంలో దేవుని వాక్యానికి మనం ఎల్లప్పుడూ చోటు ఇవ్వాలి. I know there are many unknowns in your married life as that starts, maybe in 6 months from now, whenever that is, many unknowns, but let God's word guide you. నేనైతే మరి మీకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఇది, తర్వాత మీరు పెళ్ళి ఎప్పుడు జరిగిద్దో, ఒకవేళ 1 నెల 2 నెలలు 6 నెలల తర్వాతన మీ వివాహం ఎప్పుడు జరిగినా, అవన్నీ ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే నేను మీకు తెలియజేసేది ఒకటి ఏంటంటే, దేవుని వాక్యము మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం మీకు అన్ని సలహా ఇస్తుంది, అన్నిట్లో మిమ్మల్ని ఆదరిస్తుంది. Continue to trust in the Lord with all your heart and lean not on your own understanding, but in all your ways acknowledge Him and He will direct your paths. మరి దేవుని వాక్యమునకు మీరు ఎప్పుడు చోటిస్తారో, మరి ప్రతి దుష్కార్యమును దాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది, దూరపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యమునకు అధికముగా మీరు చోటు ఇవ్వండి. This is a promise that my wife Joanna and I have clung to all of our married lives, and we are still clinging to Jesus, and we're thankful. అలాగే అయ్యగారు వారి సతీమణి జోన్ వారు కలిసి ఇద్దరు ఎల్లప్పుడూ దేవుని వాక్యము మీద ఆధారపడి దేవుని వాక్యమునకు వారి హృదయంలో చోటు ఇచ్చి వాక్యము ద్వారా నడిపించబడతా ఉన్నారు. Proverbs 3 verse 1 and 2. My son, do not forget my teaching, but keep my commands in your heart, for they will prolong your life many years and bring you prosperity. మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకుంటాం. మొదటి వచనంలో, నా కుమారుడా దైవ సందేశమును దేవుని మాటలను త్రోసివేయవద్దు, అవి నీ జీవితమునకు ఎంతగానో ఫలభరితముగా ఉండటానికి దేవుని యొక్క మాటలు ఉన్నవి, ఈ సందేశాన్ని త్రోసివేయవద్దు అని అన్నాడు. May the word of God have a central place in your home. నా ప్రార్థన ఏమిటంటే, మీ జీవితంలో దేవుని వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నిలిచి ఉండటానికి మీరు సిద్ధపడాలని నా ప్రార్థన. And finally, verse 17, I ask this question: who will you live for? Who will you live for? మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారు? నేను ఆఖరిగా అడిగిన ప్రశ్న, వారిని మీరు ఎవరి కొరకు జీవించాలి? Of course, as individuals before marriage, we have our own goals in mind, don't we? మీరు ఎంగేజ్మెంట్ కాకముందు మీకు ఒక్కొక్కరికి ఒక గురి ఉన్నది కదా, ఏదో మీ జీవితంలో గురి పెట్టుకున్నారు. When we come to Christ in repentance and faith, then we are living for Jesus, not for ourselves. మీరు ఎప్పుడైతే భార్యాభర్తలుగా జతపరచబడటానికి సిద్ధపడుతున్నారో, ఇక ఇద్దరు మీరు కలిసి నడిచే సమయంలో మీ ఇద్దరికి ఉండవలసిన గురి ఏమిటంటే, యేసుక్రీస్తు గమ్యస్థానానికి మీరు చేరుకోవాలి. Before marriage, we are two individual lights shining for Jesus. క్రీస్తు కొరకు వెలుగుని లోకానికి కనపరచడానికి మీ ఇద్దరు విడివిడిగా ఉన్నారు. గతంలో విడివిడిగా క్రీస్తు వెలుగును కనపరిచే బిడ్డలు. I pray that your home will be twice as bright, that as you come together, you will be a shining beacon of hope for the gospel to all the peoples.
అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి క్రీస్తు వెలుగును ఈ లోకానికి కనపరచడానికి దేవుడు మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగును ఈ లోకానికి కనపరచడానికి అలా మా జీవితం ఉండాలని మీరు సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. Whatever you do in word or deed, do it all in the name of the Lord Jesus, giving thanks through him to God the Father. మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. సమస్తమును ఆయన పేరట చేయుడి. We will be praying for you. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము through this engagement period, ఈ ఎంగేజ్మెంట్ కాలంలో, and through however long it takes for you to be able to come to the States. మరి హేజల్ యునైటెడ్ స్టేట్స్కి ఎప్పుడైతే వస్తుందో మరి ఎంతకాలం పడుతుందో తెలియదు, అప్పటి వరకు మాత్రం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. And we commit you to Jesus Christ and his best plan for your life. మరి మీ ఇద్దరి జీవితము మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించబడితే ఆయనే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Amen. ఆమేన్. Thank you, Pastor Timothy, Reverend Timothy, for your wonderful message, wonderful message and guidelines to their life through the Word of God. ఈ సమయంలో మనము ఈ కార్యక్రమం ముందుకు వెళదాము. ఒక ఎంగేజ్మెంట్కి సంబంధించినవి గిఫ్ట్స్, అంటే ముందుగా గిఫ్ట్స్ వారికి ఇద్దాము. వారు ఇరువురు కూడా వెళ్ళి వారు డ్రెస్ చేంజెస్కి రావటం. మరి దయచేసి హేజల్ తరపున పేరెంట్స్ సిద్ధపరిచిన గిఫ్ట్స్ హ్యారిసన్కి ఇవ్వటానికి, అలాగే హ్యారిసన్ సిద్ధపరిచిన వాటిని మరి హేజల్కి అందించడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. And all my life I've been held in your hands. From the moment that I wake up until I lay my head, oh, I will sing of the goodness of God. Sing
అందరికీ వందనాలండి. దయచేసి కూర్చోండి. మీకు అందరికీ వందనాలు. ప్లీజ్ బీ సీటెడ్. రైట్, మరి త్వరగా మనము కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇప్పుడు సమయం మించిపోతూ ఉన్నది. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా మీ అటెన్షన్ పే చేయవలసింది మనవి చేస్తున్నాను. వారు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే ముందుగా గ్రీటింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మరి వారు ఇరువురు కూడా రింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రార్థనతో మనం ముగించుకోవడం జరుగుతుంది. ఎక్కువ టైం పట్టదండి. గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అతిథులు మన మధ్యలోనికి వచ్చారు కాబట్టి వారి చేత మనము వారు ఇచ్చే అభినందనలు, ఆ గ్రీటింగ్స్ ముఖ్యంగా ఇరువురికి ఇచ్చే గ్రీటింగ్స్ కాబట్టి వారు చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు. వారు ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. అలాగే ఇన్వైట్ చేసినప్పుడు యుఎస్ నుంచి కూడా ఏఎఫ్ఎల్సి టీమ్, ది వరల్డ్ మిషన్స్ వారు కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి వారు గ్రీటింగ్స్ ఇస్తారు. ముందుగా ఐ ఇన్వైట్ Jean Perry. Would you please come and greet the couple? Hello everybody, we looks like Indian, but we are not. We are Swiss. Nous parlons français. Ansel understands that. My name is Jean-Pierre. నా పేరు జాన్ పెర్రీ. My name is Anne. I'm the wife of Jean-Pierre. నా పేరు యానీ. And we got to know Hazel in Switzerland in our village. మేము స్విట్జర్లాండ్ నుండి రావటం జరిగింది ఈ ఇరువురిని కూడా అభినందించడానికి. We have 3 children who are now no more children. 35, 33 and 28 years old, sorry. And I will later explain you how we met Hazel. Okay. I couldn't hear. We are actually retired. We are retired. మేము థాయిలాండ్ దేశానికి కూడా వెళ్ళటం జరిగింది. I used to be a professor in a nursing school. అక్కడ ఒక నర్సింగ్ స్కూల్లో మేము కొంత పరిచయం చేయటం జరిగింది. And I am a midwife. నేను అక్కడున్న మరి ఒక మంత్రసానిగా కూడా పనిచేయటం జరిగింది. And we belong to a Protestant church in our small town near Lausanne, Switzerland. అలాగే మరి స్విట్జర్లాండ్లో కూడా ఒక సంఘం ఉన్నది, దేవుని సంఘం ఒకటి మేము స్థాపించడం జరిగింది. It's there we met Hazel, and Anne will tell you later by which way. అక్కడ ఆ సంఘంలోనే హేజల్ హారిసన్ ఇరువును కూడా మేము అక్కడ కలవటం జరిగింది. Hazel and Harrison, we would like to share with you this verse from Psalm 139, verse 9 and 10 in the Free Bible version. 139, Psalm 139. 139, 139, Psalm, okay. And verse 9 and 10. If I were to fly away on wings of the dawn to the east, for example, Seattle, USA, if I were to live on the far western shore of the sea, for example, Switzerland, even there, your hand will lead me, your right hand will support me. 139వ కీర్తన 9-10 వచనాలు వారి కొరకు చదివి వినిపిస్తూ ఉన్నారు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. We used to travel a lot. మేము ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాము. Traveling pushes us out of comfort zone. Traveling pushes us out of our comfort zone. మరి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని కాపుదల మాకు ఎంతగానో ఉండి మరి ఆయన చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. In this zone we can more easily see the hand of God.
నేను మీ ఇద్దరికి కూడా ఒక మాట చెప్పేది ఏంటంటే, దేవుడు మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపించువాడని ఈ సందర్భముగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. Many years ago, we traveled through Indonesia by bus in the middle of the night. చాలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. Everyone was sleeping when suddenly everyone was sleeping in the bus when suddenly మేము ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరు బస్సులో కూర్చుని ఉన్నారు. we were crossing a railway. Some passengers lost their lives. కొంతమంది ప్యాసింజర్లు వారు వారు వారి వారి ఆలోచనలు వారు ఉన్నారు. While others were injured. కొందరైతే వారు దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించుకునే వారిగా ఉన్నారు. By God's grace, we were almost unharmed. దేవుని కొంత సమయం తర్వాత ఒక చిన్న ప్రమాదం కలిగింది. అయితే దేవుని కృప వలన కొంతమంది గాయపడ్డారు, కొంతమంది సురక్షితంగా ఉన్నారు. Also, we were in shock. కొందరైతే షాక్ గురయ్యారు. As health professionals, we cared for some of the injured passengers. మేము కూడా షాక్ గురయ్యాము, కానీ దేవుని దయ వలన మేము బయటపడ్డాం కాబట్టి మేము ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించాం. In that moment, we might have been seen as angels by them. మేము మరి దేవుని యొక్క కాపుదల ఎలా చూడగలిగామంటే ఆ సమయంలో ఒక దూతలు కాపాడినట్లుగా మేము చూడగలిగాం. Later, the father of one of the young injured passengers, ఆ తర్వాత ఒక యవనస్తుడైన ఒక గాయపడిన ఒక ప్యాసింజరు came to pick up his son in a very big, comfortable, air-conditioned car. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అతనికి. ఆ బిడ్డను కౌగిలించుకుని ఎత్తుకొని అతన్ని ఓదారుస్తూ ఉన్నాడు. He kindly offered to drive us to our destination. ఆ తర్వాత అక్కడ అతను డ్రైవ్ చేసుకుంటూ ఆ బిడ్డను చిన్న బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. For us, he was an angel. అయితే మాకైతే దేవదూత తోడుగా ఉన్నట్లుగా మేము చూడగలిగాం. Even so, he was Buddhist. ఒక వారిలో ఒకతను బుద్ధిస్ట్ కూడా ఉన్నాడు. He was used by God to support us. అతను మరి మాకు సహాయం చేయటం కూడా జరిగింది. We pray, Hazel and Harrison, that the hand of God will always lead you and support you. అంటే దేవుని కాపుదల ఎలా ఉంటుందో అని చెప్పడానికి చిన్న సంఘటన గుర్తు చేస్తున్నాను. హేజల్, హ్యారిసన్ మీ ఇద్దరికి కూడా దేవుడు తన హస్తాన్ని మీకు తోడుగా ఉంచి నడిపిస్తాడు. Wherever life takes you. మరి మీ ఇద్దరి యొక్క జీవితంలో ఆయన చేయి పట్టి నడిపించేవాడిగా ఉన్నాడు. Hazel wanted to be quiet in a chapel in the church, and it was in our village on the top of the hill. And she came and she couldn't enter, so she stopped, and suddenly she saw a man who was coming and entering the church. So she thought, I can enter also. So she pushed firmly and she could enter the church. And this man, when he left the church, he said to Hazel, come to celebrate with us on Sunday, and I will translate for you. So she came, and we, Jean-Pierre and me, had decided this Sunday to invite somebody. So we asked several people who didn't, who said no. And we saw Hazel, who was talking with an African lady, and we invited them, and they came to us, and we had Hazel from India, Kudzai from Zimbabwe, Africa, and us from Switzerland. And it was the beginning of our meeting. After, I just want to say something more. We wanted to show the snow to Hazel. So we went to the mountain and we took a chairlift. And on the chairlift,
suddenly, but we didn't see it, the mobile of Hazel fell down into the snow. So I could see the courage, the strength of Hazel, because she climbed the mountain covered with snow to find the mobile, because she had to find this mobile. And I couldn't follow, and I shouted, Hazel, come back. And if she didn't come back, perhaps she wouldn't be here with us, lost in the Swiss mountains. So we are very happy that you came back, and we are very happy to be with you in this marriage. We thought with my husband, if we can, we want to be in this marriage in India. Thank you very much. Thank you, Jean and Annie, for your greetings. We are running out of time, so we will go for just for 2 minutes each one, 2 minutes. I request Jerry Nelson, World Missions AFLC. He will give his greetings to the couple. Harrison and Hazel, thank you so much for inviting a couple from La Crosse, Wisconsin, which is way up north, and it's cold there. It's a privilege to be here. You don't know this, but I'm a counseling pastor, and I counsel married people and premarital people. So usually it's 8 hours worth of counseling. We don't have time for that. So let me give you just 4 points that are very important in marriage. The first one is commitment. And I think Pastor Timothy already spoke about this, so I'm just re-emphasizing this. Commitment is the foundation of a lasting marriage. You want to have that commitment to one another. We know that in Ephesians 5, it talks about a man shall leave his father and mother and hold fast unto his wife, being committed. Be committed to Christ first, and then committed to each other. The next point is communication. That's the key to the door of a good marriage. No doubt you have been talking a lot to each other. Keep that enthusiasm up. James 1 sums up very nicely what communication is about. Be quick to listen, slow to speak, slow to become angry. The third key is conflict. The kitchen table, drinking chai. Think about that. Colossians tells us that we should bear one another and forgive grievances. Pastor Timothy talked about that as well. I'm sure you think that may never happen. My wife and I thought that too, but it will happen. I tie conflict with the kitchen table because that is the place where we tend to have lots of conversation. But in your home, it might be somewhere else. If perchance you do have a conflict, what you want to do is think about, what do I need to change about myself in order to resolve this conflict? You can also think about the principle that Christ talks about in Matthew 7, the log and the speck, and think, what is the log that is in my eye that is part of this conflict? And then finally, Matthew 18 talks about where 2 or 3 are gathered in Christ, He is there present with you. That means you're on holy ground. And together you want to grow spiritually. I recommend to my couples that I counsel that together they read at least one Christian book concerning Christian marriage a year. Or go to a marriage retreat. It's a great anniversary gift to one another. So, Harrison, Hazel, God's blessings on you. Thank you, JJ, for your wonderful counseling guidelines to the new couple. Thank you. And I invite Christy Nelson to
share your greetings to the couple. This blessing is said very often in American weddings, and so now I get a chance to read this blessing to you in India for your engagement celebration. Dear Heavenly Father, you have established marriage for the good and happiness of mankind. Your plan is for us to work out our relationship with joy. You have said, it is not good for man to be alone. I will make a helpmeet for him. Now our joys are doubled, since the happiness of one is the happiness of the other. But our burdens are now cut in half. Since we share them, we divide the load. Bless this future husband, Harrison. Bless him and sustain him through any pressures or battles ahead. May his strength be her protection, his character be her pride, and may he live so that she will find in him the safe haven for which the heart of a woman truly longs. Bless this future loving wife, Hazel. Give her a tenderness that will make her great, a deep sense of understanding, and a great faith in you. Give her that inner beauty that never fades, and that eternal light that is found in a woman who loves the Lord. Teach them that marriage is not living merely for each other. It is two uniting and joining hands to serve you. Give them a great spiritual purpose in life. May they seek first the kingdom of God and his righteousness, and the other things will be added to them. May they not expect that perfection of each other that only belongs to you. May they minimize each other's weaknesses, but be quick to praise and magnify each other's strengths. May they see each other through a lover's kind and patient eyes. Guide them through situations that develop character. Give them enough tears to keep them tender, enough hurts to keep them human, enough failure to keep their hands clenched tightly in yours, and enough success to make them sure that they walk with God. May they never take each other's love for granted. May they always experience that breathless wonder that exclaims, out of all of this world, you have chosen me. When life is done and the sun is setting, may they be found then as now, still hand in hand, still thanking God for each other. May they serve you happily, faithfully together until at last one shall lay down the other into the arms of God. This we ask you through Jesus Christ, the great lover of our souls. Amen. Thank you, Christy, for your greetings and prayers for this new couple. And I invite John to share your greetings to the couple. It is our great joy and honor to be here together with you tonight and to be a witness to your forever promise to all of us and before God. And we've been so blessed to get to know your family, Hazel. You have a wonderful, dear family. They have chosen to serve the Lord and to share the gospel message. And we have been so blessed to be at worship service in your church together and to have fellowship with food. And so we are so blessed by that. And Harrison, you have chosen wisely. Good choice. She comes from a great family, a God-fearing family. So we're so happy for you. And it just doesn't happen, does it? So I want to share
some verses for you from Deuteronomy chapter 6, verse 4 and 5. Hear, O Israel, the Lord our God is one. You shall love the Lord your God with all your heart and with all your soul and with all your might. And these words that I command you today shall be on your heart. So we just pray for you. We're so happy, and we ask God's great blessing on your lives together. And we know that God's will and way is perfect. And so we just praise the Lord for you too. And we look forward to seeing how God will use you and bless you for his kingdom. Amen. Praise the Lord. Thank you, John, for your heartful greetings to this new couple. Now, time for rings exchange. I invite Pastor Reverend Earl Timothy to perform the service. Harrison and Hazel, I want to remind you to wear these rings as a continual reminder of your faithfulness through this engagement time, a continual reminder of your engagement made to each other and before God and these witnesses. Harrison, please take Hazel's ring and place it on her finger while you say this to her. With this ring, I thee engage. It is a token of my love for you and a token of my faithfulness, which I give to you now in Jesus' name. చప్పట్లు కొడదాం. Harrison, you have the responsibility of being faithful in this engagement. You have the spiritual responsibility as you prepare for marriage. Wear this ring in remembrance that Hazel is your fiance, a gift from God himself. Hazel, take Harrison's ring and place it on his finger, and as you do this, say this to him. With this ring, I thee engage. It is a token of my love for you. It is token of my love for you. And a token of my faithfulness. And token of my faithfulness. Which I give to you now in Jesus' name. I shall give to you now in Jesus' name. We should pray. And let's pray. ప్రార్థన. Heavenly Father, I thank you for what we are witnessing here today, this engagement. We pray that you would bless them with an increasing love, even though the distance will be great, and we don't know the time it will take for them to come together in marriage. Lord, bless them, keep them faithful to you first of all, to their commitment to one another. May they use this time to prepare their hearts for marriage as they grow closer to you. We pray that you would lead, guide, and protect them in Jesus' name. Amen. Amen. Benediction. Benediction. May God the Father strengthen you with an unconditional love for each other, so that the peace of Christ may show throughout your engagement. Bear witness to the love of God in this world, so that those who love is a stranger will find in you generous friends. The grace of the Lord Jesus Christ, the love of God, and the communion of the Holy Spirit be with you. Amen. దేవుని కృపను బట్టి
అందరం చప్పట్లు కొడదామండి. ఇద్దరు చక్కగా దండలు మార్చుకుంటూ ఉన్నారు. రింగ్స్ మార్చుకుని ఎంగేజ్మెంట్ కూడా వారు సమ్మతించి రింగ్స్ మార్చుకోవడం జరిగింది. ఇది ఎంగేజ్మెంట్. ఇరువురు కూడా వివాహమునకు సిద్ధపడటానికి ముందుగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. ఆనందమే సంతోషమే నీకలేక ప్రభు చిత్తమే. ఆనందమే సంతోషమే నీకలేక ప్రభు చిత్తమే. సప్తస్వరాలతో నీవు కూర్చి పాడెదను, ఆనందగానముతో నీ భజనలు చేసెదను. దేవరామయ్య దీవెనలీవయ్యా, దేవరామయ్య నీ దీవెనలీవయ్యా. ఓ దేవరామయ్య నీ దీవెనలీవయ్యా, దేవరామయ్య నీ దీవెనలీవయ్యా. సనములో కేక్ ఉన్నదండి. ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తారు, వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. We have cake cutting for new couple will enjoy cake cutting. Please arrange that one. ఈ జంటను శుభకరమైన వివాహములో జతపరిచినావు. ఈ జంటను దేవరామయ్య ఆనందమే సంతోషమే నీకలేక ప్రభు చిత్తమే.